వీక్షకులు స్వాగతం, నమస్కారం. టీటీడీకి వచ్చే భక్తుల మీద భారతిరెడ్డి మీడియా సాక్షి వక్రాక్షి చేస్తున్న విష ప్రచారాన్ని, వాళ్ళు తిప్పుతున్న ఫేక్ వీడియోల మీద ఆగ్రహావేశాలతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు సాక్షిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి, సాక్షి మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకి, సాక్షి మీడియా యజమాని భారతిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో, భక్తులు ఏ రకంగా స్పందిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. టీటీడీకి వచ్చే భక్తుల మీద, టీటీడీ మీద భారతిరెడ్డి పత్రిక సాక్షి, భారతిరెడ్డి మీడియా సాక్షి, దాని అనుబంధ మీడియాలు కుట్రలతో కుతంత్రాలతో ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి స్పందిస్తూ బిఆర్ నాయుడు గారు చైర్మన్ భారతిరెడ్డికి పరునష్టవ నోటీసులు ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మనం ఏదన్నా ఒక పని అదే చెప్పుకుంటున్నప్పుడు తరతరాలుగా వస్తున్న ఆచారమనో, ఏదో వాళ్ళకి తరతరాలుగా వస్తుందనో, తరతరాలకు జరగని చిరునామానని చెప్తుంటే, వీళ్ళకి సాక్షి ఛానల్ కనే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అప్పటి నుంచి చెప్పుకోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు విషం ఎలా కక్కుతున్నారు, మరి ఆయన ఎన్ని అరాచకాలు చేశాడు, ఏ విధంగా కొండను ఆక్రమించుకోవాలని చూశాడు. అక్కడ వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2-3 కొండలు సరిపోవా, మిగతావన్నీ కూడా దేనికి అన్యమత ప్రచారానికి ఉపయోగించాలనే ప్రయత్నం చేస్తూ మరి అతనికి భగవంతుడు ఏ విధంగా చేశాడు అనేది కూడా మనం చూసాం. మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దూషించే వాళ్ళకి, హిందూ మతం పట్ల గౌరవం లేని వాళ్ళకే చైర్మన్ పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు తండ్రి కొడుకులు. అంటే ఇక్కడ ఒకటండి, వీళ్ళకి మనం లడ్డు కల్తీ చూసాము. రాజశేఖర రెడ్డి గారిది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు అక్కడంటే, అక్కడ మరి పెట్టే భోజనం ఫ్రీ మీల్స్ ఏదైతే ఉందో దానిలో కూడా కల్తీ, అదంతా భోజనం వదిలేసి వాళ్ళు వీడియోలు చేసి ఏ విధంగా పబ్లిక్ని మరి దాంట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయో చూపించారు. తర్వాత అక్కడ పులులు దాడులు చేయటం, ముఖ్యంగా నడకదారిని వెళ్ళే భక్తుల పట్ల వీళ్ళు ఎంత అరాచకంగా ప్రవర్తించారు. అంటే వీళ్ళు ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోవటం వల్లే కదా దాడులు చేసినాయి. వరుసగా ఎంతమంది చనిపోయారో చూసాం, ఎటువంటి రక్షణ కల్పించలేదు. తర్వాత గోశాలకు సంబంధించి కూడా వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారో చూసాం. దీనికి అందరికీ అక్కడ కర్మాకర్తగా ఉన్న వ్యక్తి ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఈ భూమన కరుణాకర్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే వీళ్ళ అన్నదమ్ములు కూడా ఏ విధంగా హిందూ మతం మీద ద్వేషం వెళ్ళగక్కుతూ మరి విష ప్రచారం చేస్తూ ఎంత నీచమైన బుక్స్ వీళ్ళు ప్రచురించారో కూడా మనం ప్రపంచమే బ్యాన్ చేసే విధంగా, ఇంత నీచానికి ఒడిగట్టి గతంలో అక్కడ వీళ్ళకి ఆ పోస్టులు ఎలా ఇతను జారీ చేశాడో, మరి సీఎంగా ఉండి మరి ఎంతమంది అన్యమతస్తులు దాని మీద ఉద్యోగాలు కల్పించి అక్కడ గంజాయి, మాదక ద్రవ్యాలు, మందు, మాంసం ఇవన్నీ కూడా ఏది నిషేధమో దాన్నే అక్కడ కావాలని చెప్పి పెట్టారు. ఎంత ఘోరంగా మొన్న ఈ మధ్య కూడా చూసాం. వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉండే వ్యక్తి ఫోన్ ఎవరు ఎలో చేశారు, ఆ క్యూ లైన్లో ఉండి అతను వీడియో చేస్తూ మరి చైర్మన్ గారికి మరి ఏ విధంగా వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ మాట్లాడారో చూసాం. మరి అదేవిధంగా అసలు పొలిటికల్ విషయాలు కానీ, వేరే విషయాలు కానీ, అసలు సినిమాలకు సంబంధించి ఎక్కడా కూడా ఒక గోవిందుడు నామం మాత్రమే కొండ మీద వినిపించాలి, ఇంకా ఏవి వినిపించకూడదు అన్నప్పుడు కూడా జై సీఎం అన్నాడో, జై జగన్ అనిపించుకున్నాడో, మరి రోజా ఏ విధంగా టికెట్లు అమ్ముకుందో, మరి రోజా మరి వారానికి ఎన్ని రోజులు వచ్చిందో అన్నీ తెలుసు. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా హిందూ మతం మీద విషం గక్కి భక్తుల మనోభావాలను దెబ్బతీసి అక్కడ అన్యమత ప్రచారానికి వీళ్ళు పాల్పడి అక్కడ భగవంతునికి ఎంతో గొప్పగా మనం అసలు ప్రసాదం అంటే ఎంత పవిత్రంగా మనం చూస్తాం తెలుసు, అలాంటి ప్రసాదాన్ని కూడా వీళ్ళు కల్తీ చేసి చివరికి ఈ రోజున చూస్తే అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజున ఒక సమగ్రవంతమైన వ్యక్తి, అతను ఎంతో పుణ్యం చేసుకుని ఈ రోజున ఎంతో భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో గౌరవంతో కనీసం టీ కూడా ఆయనకు వచ్చే ఖర్చులోంచి తీసుకోకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తాగుతూ బిఆర్ నాయుడు గారు ఎంతో గౌరవంగా ఆ పదవికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని తీసుకొస్తున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున వీళ్ళు చేస్తుంది, ఇప్పటికి కూడా మేము మారం, ఎప్పుడు మా పని ఇదే, మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఇచ్చెళ్ళాడు, మేము ఇలానే చెయ్యాలి, చేయకపోతే రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతించదు అన్నట్లుగా ఉంది ఈ రోజున
ఒకవైపు మనం చూసాం సునీత గారు మా తండ్రి ఆత్మ క్షోభిస్తుంది అన్నట్లుగా, వీళ్ళు కూడా అన్యమత ప్రచారం చేస్తేనే రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతిస్తుంది అన్నట్లుగా వీళ్ళ ధోరణి ఈ రోజున కనిపిస్తుంది. సాక్షికి జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు. కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవటం, పరువు నష్టం దావాలు వేయించుకోవటం, వీళ్ళు గతంలో రాష్ట్రం పట్ల ఈ రోజున ఈ ఏదైతే మనం తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల వీళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగకుండా చూస్తున్నారు, ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే తప్పించి ఎవరికి కూడా మంచి చేసే విధంగా వీళ్ళు ప్రచురించే వార్తలు ఉండటం లేదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారు, ఇంత నీచానికి దిగజారిపోతారు. ఈ రోజున వదిలిపెట్టేదే లేదు. ఎన్నోసార్లు క్షమించి వదిలేసాం అంటే మీరు ఇష్టానుసారంగా పెట్టరేగిపోతారా? చేతిలో పేపర్ అను ఒక టీవీ ఉందని ఎలా పడితే అలా మాట్లాడిస్తారా? ఎలా పడితే అలాగ ప్రచురణ చేస్తారా? ఎలాగంటే అలాగ. గతంలో ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు వైజాగ్ కోర్టుకు మనం వెళుతూ ఉంటారు. చిన్నబాబు చిరుతిళ్ళకు అని చెప్పేసి నోటికి వచ్చినట్లుగా ఏదేదో మాట్లాడి లక్షల కోట్ల రూపాయలు స్వాహాయని అన్నట్లుగా వీళ్ళు చేసేది మనం చూసాం. తల్లికి వందన డబ్బులు లోకేష్ జేబులోకి వెళ్ళి అన్నారు. మరి అంతే గతంలో జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళినాయా, దాని మీద కేసు వేస్తాం మీరు నిరూపించడం అని చెప్పి సవాలు విసిరారు. మీరు గమనిస్తే లోకేష్ గారి మీద వాళ్ళు అసత్య ఆరోపణలు చేసి వాళ్ళ 5 ఏళ్ల పరిపాలన కాలంలో 3,000 కోట్ల రూపాయల సమోసాలు తిన్న సన్నాసులు వాళ్ళు. ఆరోపణలు ఇక్కడ చేశారు, అవును, వాళ్ళని తినేశారు. క్వింటాల్ అంటండి మటను చికెను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చింది. మరి అంత ఇదేంటో మనకు అర్థం కదా. అది అసలు ఏమి తిళ్ళు, ఈ గోలేంటి, కోట్ల రూపాయలేంటి, క్వింటాల్లో తింటడం ఏంటో కూడా కేజీలో తెచ్చుకుంటారు. క్వింటాలు చికెన్లు మటన్లు మింగి కూడా ఎండిపోయి అలా కనపడ్డానికి కారణం ఏంటంటారు? తిన్నదయి కాదు కదా, డబ్బులు మూటలు వేసేశారు. తిన్నదయి కాదు, తిన్నవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రోజున బిఆర్ నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి హిందువులందరూ కూడా, వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తూ ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ చెంపలు పగలగొట్టాలి, వాళ్ళ నోళ్లు మూయించాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి అనేది ఈ రోజున వీళ్ళు ఏదైతే కోర్టులో కేసు వేస్తున్నారో దానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ కూడా మద్దతు పలుకుతూ ఇంకొకరు మాట్లాడకుండా ఉండాలి. కఠినమైన చర్యలు 10 కోట్లు కాదు ఇంకా ఎక్కువే వేయాలి అనేది ఈ రోజున ప్రజల నుంచి, భక్తుల నుంచి, హిందువుల్ని గౌరవించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం, అది ఒక చరిత్ర. 7 కొండల స్వామి, ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వస్తారు, ఎన్ని రకాలుగా దాని ద్వారా వేద పాఠశాలలు కానివ్వండి, మరి అక్కడ ఉచిత భోజన సౌకర్యం కానివ్వండి, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని విధాలుగా గోపోషణ, మరి బ్రాహ్మణ పోషణ అన్ని విధాలుగా జరుగుతూ ఉంటే ఒక చరిత్రగా నిలిచి మనం ఇప్పుడు కూడా కలియుగా ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ కొలుస్తుంటే సతీ సమేతంగా రాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేసి అంధకారంలో తోసేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అదేదో ఒంటెద్దు బండి ఒంటిలాగా వస్తూ ఉంటాడు. మరి ఈ రోజున వీళ్ళు ఏ అధికారం ఉందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడతారు. అసలు ఆ హక్కు ఉందా వీళ్ళకి, అర్హత ఉందా? ఎక్కడైనా రాముల వారి కళ్యాణం జరిగితే సతీ సమేతంగా రావు, ఇంట్లో మాత్రం సెట్టింగ్లు వేయించుకొని సంక్రాంతి పండుగ చేసుకుంటాడు, లేకపోతే అక్కడేమో ఆ బూతులు నాని క్యాసినోలు ఆడిస్తాడు. ఇది వీళ్ళకి చేతనైంది. ఇట్లాంటి వ్యక్తులు దేశానికి, రాష్ట్రానికి కూడా చాలా దుష్ట శక్తులు. వీళ్ళు సంఘానికి చాలా విద్రోహ శక్తులు. ఇట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఇంకెవ్వరూ కూడా తయారవ్వకుండా ఈ రోజున న్యాయస్థానం వీళ్ళకి తగిన శిక్ష వేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. భారతిరెడ్డి తన మీడియాలో టీటీడీ మీద చేపిస్తున్న విషప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బిఆర్ నాయుడు గారు తీసుకున్న చర్యలను సమర్థిస్తూ బిఆర్ నాయుడు గారికి కలియుగ వెంకన్న భక్తులందరూ అండగా ఉంటారని, హిందువులందరూ ఆయనకు మద్దతు ఇస్తారని, అలాగే ఆయన తీసుకున్న చర్యల పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.